భారతీయ నాట్యం కంటే వెస్టర్న్ డ్యాన్స్ చాలా గొప్పదని నేను నిరూపిస్తాను. ఈ డ్యాన్స్ అకాడమీ ఎదురుగా నేను ఇంకొక వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్‌ని ఓపెన్ చేస్తాను. అందరికీ ఫ్రీగా నేర్పిస్తాను. ఏంటి భూమి, భారతీయ నాట్యం కంటే వెస్టర్న్ డాన్సు నేను గొప్పదని నిరూపిస్తానని నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఛాలెంజ్‌కి రెడీనా అని నక్షత్ర అడుగుతూ ఉంటే అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. తరువాత ఇంటికి వచ్చేస్తారు. ఇక శరత్ చంద్ర నక్షత్రని బాగా తిడుతూ ఉంటాడు. ఏంటి నక్షత్ర, నా శోభ ఆశయం ఏంటి? భారతీయ నాట్య కళల్ని అభివృద్ధి చేయటం, వాటికి మంచి పేరు తీసుకురావటం. అటువంటిది నువ్వు భూమికి పోటీగా ఇంకొక వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ పెట్టి నా ఇంటి పరువు తీస్తావా అని శరత్చంద్ర తిడుతూ ఉంటాడు. ఇందులో తప్పేముంది డాడీ? శరత్చంద్ర గారి ఇద్దరు కూతుళ్ళు 2 డ్యాన్స్ స్కూళ్ళు పెట్టుకున్నారని అనుకుంటారు, అంతే కదా అని నక్షత్ర అంటే, అసలు అడ్డదిడ్డంగా మాట్లాడావంటే నాకు వచ్చే ఆవేశానికి నీ చెంప పగులుతుంది, జాగ్రత్త అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. డ్యాన్స్ స్కూల్కి పోటీగా ఇంకొక డ్యాన్స్ స్కూల్ పెడతానంటేనే ఇలా తిడుతున్నాడు. ఇక గగన్ని ఇద్దరూ ప్రేమించారని తెలిస్తే ఈ నక్షత్రని ఈ శరత్చంద్ర ఇంకేం చేస్తాడో అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ ఇండ్లంటేనే నా శోభ ఆశయం. నా శోభ ఆశయాన్ని నువ్వు అడ్డుగోడగా నిలుస్తావా? శోభ కడుపులో నువ్వు పుట్టకపోయినా తను నీకు తల్లి లాంటిదే. ఏంటి అపూర్వ, ఇదేనా నీ కూతురి పెంపకం అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. డాడీ, మధ్యలో మమ్మీని ఎందుకు లాగుతున్నావు? మమ్మీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది, అందుకే నేను ఈ ఎక్స్ట్రా బరువు తాల్ని మోయవలసి వస్తోంది అని నక్షత్ర చూపిస్తూ ఉంటే, చూడు నక్షత్ర, ఇక్కడ శోభాచంద్ర అత్తయ్య ఆశయం గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో మన పెళ్లి టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు అని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. అయినా నువ్వేదైనా చేయాలనుకుంటే ముందే చెప్పి చేయాలి. భూమి డ్యాన్స్ స్కూల్ పెడతానని ముందే పర్మిషన్ తీసుకుంది. అందుకు తగ్గట్లుగా పార్టిసిపేషన్ చేసి సర్టిఫికేట్ సంపాదించి డ్యాన్స్ స్కూల్కి అనుమతి తెచ్చుకుంది. భూమి అన్నీ మామయ్యకి చెప్పేచేసింది. నువ్వు కూడా ముందు ఒక మాట చెప్పి ఉంటే ఇంటి పరువు పోకుండా మామయ్య ఏదో ఒకటి చేసి ఉండేవారు కదా. అయినా కూడా నువ్వు ఈ డ్యాన్స్ స్కూల్ నీకోసం పెడుతున్నట్లు లేదు, భూమిపై ఉక్రోషంతో పోటీగా పెడుతున్నట్లు ఉంది అని చెర్రీ అనడంతో, చెర్రీ, నువ్వు నోరు మోస్తావా? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త అని నక్షత్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వటంతో వెంటనే శరత్చంద్ర నక్షత్ర అంటూ నక్షత్ర చెంప పగలగొడతాడు. భర్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా? వాడు కట్టిన తాళి నీ మెడలో ఉంచుకోమంటే మర్యాద ఇచ్చి మర్యాదగా నడుచుకోమని అర్థం, ఇలా మాట్లాడమని అర్థం కాదు. అయినా ముందే చెప్పి ఉంటే, అదే చెర్రీ చెప్పినట్లుగా ముందే చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి చేసి ఉండేవాణ్ణి కదా అని శరత్చంద్ర అంటే, బావా ఇప్పుడేం మించిపోయింది బావా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు 2 స్కూళ్ళు పెట్టాలనుకుంటున్నామో చెప్దాం, అంతే కదా అని అపూర్వ అంటుంది. ముందే చెప్తే అది గౌరవం అంటారు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అది గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నం అంటారు. రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది అని శరత్చంద్ర అంటే, అంటే బావా ఇప్పుడు ఏదో ఒకటే మనం రన్ చేశామనుకో, పెద్ద కూతురు మీద ప్రేమతో చిన్న కూతుర్ని తొక్కేశారని అందరూ అనుకుంటారు అని అపూర్వ అంటే, అంటే ఏంటి, నువ్వు కూడా నక్షత్రకి సపోర్ట్ చేస్తున్నావా అని శరత్చంద్ర అనడంతో, అంటే బావా అది కాదు, నేను నక్షత్రకి సపోర్టుగా మాట్లాడానంటే శోభ అక్కని చంపేసినట్లే లెక్క. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను బావా, నేనేం చేసినా నీ గౌరవం నిలబెట్టడానికే కదా అని అపూర్వ శరత్చంద్ర చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వేమంటావు అని శరత్చంద్ర అంటే, ఇద్దరితోనూ డ్యాన్స్ స్కూల్ నడిపిద్దాము అని అపూర్వ అంటే, లేదు, ఎవరో ఒకరు మాత్రమే డ్యాన్స్ స్కూల్ నడపాలి, ఆ తర్వాత ఈ లోకానికి నేను ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను అని శరత్చంద్ర అంటాడు. అయితే ఒక పని చేద్దాం బావా, ఇద్దరికి ఒక పాటకి పోటీ పెడదాము, అందులో ఎవరు నెగ్గితే వాళ్ళే డ్యాన్స్ స్కూల్ రన్ చేయాలి అని అపూర్వ అంటే, అలాగే ఏమ్మా భూమి నీకు ఓకేనా అని శరత్చంద్ర అనడంతో, అలాగే నాన్న అని భూమి అంటుంది. చెర్రీ, ఒక సాంగ్ని ప్లే చేయి అని శరత్చంద్ర చెప్తాడు. మమ్మీ, ఎందుకు మమ్మీ అనవసరంగా ఈ పోటీ పెడుతున్నావు, అది ఆల్రెడీ ఒకసారి నన్ను ఓడించింది కదా అని నక్షత్ర అంటే, అప్పుడు మీ మమ్మీ నీ పక్కన లేదు, ఇప్పుడు నేను నీ పక్కన ఉండగా అదే ఓడిపోతుంది, చూస్తూ ఉండు అని అపూర్వ నక్షత్రకి మెల్లగా అభయమిస్తూ ఉంటుంది. చెర్రీ సాంగ్ ప్లే చేయటంతో భూమి నక్షత్ర ఇద్దరు డ్యాన్స్ అదరగొడుతూ ఉంటారు. అప్పుడే అపూర్వ గోరింటాక్కి సైగ చేయటంతో ఏవో కొన్ని గింజల్ని తీసుకొచ్చి భూమి కింద పడేలాగా భూమి డ్యాన్స్ చేస్తున్న వైపు విసిరి పడేస్తుంది. అయితే భూమి జారి పడకుండా వాటిని తప్పించుకొని డ్యాన్స్ అదరగొడుతూ ఉంటుంది. అయితే చివరిగా సాంగ్ పూర్తయ్యే సమయానికి నక్షత్రనే కింద పడిపోతుంది. అలా నక్షత్ర కింద పడిపోవటంతో ఇక శరత్చంద్ర సాంగ్ని ఆపేసేయ్ అంటూ, ఇప్పుడు భూమినే గెలిచింది కాబట్టి భూమినే డ్యాన్స్ స్కూల్ని రన్ చేస్తుంది, భూమి
భూమి నువ్వే గెలిచావు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటే చెర్రీ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అపూర్వ, నక్షత్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. తర్వాత అపూర్వ కార్ని ఒక చోట ఆపుకొని ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఆవిడ అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే ఆవిడ్ని చూపిస్తున్నప్పుడు అంతకుముందు శరత్చంద్ర గెస్ట్ హౌస్లో ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఇన్స్పెక్టర్ శరత్చంద్ర కోసం గెస్ట్ హౌస్లో వెయిట్ చేస్తూ ఉంటే, సార్ నేను మళ్ళీ వస్తానంటూ వాచ్మెన్ బయటికి వెళ్ళి ఉంటాడు. అప్పుడే వెనక డోరు దగ్గర నుంచి ఈవిడ కిచెన్లోకి వెళ్ళి చేతులకు ఉన్న మట్టి గాజుల్ని తీసి పక్కన పెట్టి కాఫీ కలుపుతుంది. ఆ కాఫీలో విషం కలిపి ఆ కాఫీని, సార్ ఇదిగోండి సార్ కాఫీ తాగండి అంటూ ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకువస్తుంది. ఏయ్ నువ్వెవరు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, నేను వాచ్మెన్ భార్యను సార్, నేను ఇదిగో ఈ వెనుక వైపు నుండే లోపలికి వచ్చి కాఫీ పెట్టడం కోసమే ఇక్కడికి వచ్చాను. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నన్ను ఎక్కువగా తిరగకూడదు, మీలాంటి వాళ్ళకి కనపడకూడదని మా సార్ చెప్తూ ఉంటాడు. అందుకే నేను ముందు వైపు నుండి కాకుండా వెనుక వైపు నుండి కిచెన్లోకి వెళ్ళి నేను కాఫీ తయారు చేసి పెట్టి మీకోసం తీసుకొచ్చి ఇస్తున్నాను. మీకు డౌట్గా ఉంటే వెనుక వైపున ఇంకొక డోరు ఉంది, వచ్చి చూసుకోవచ్చు అని ఆవిడ చెప్తుంది. ఏం అవసరం లేదులే, ఇలా ఇవ్వు కాఫీ అని అతను కాఫీ తాగుతూ ఉంటాడు. అలా కాఫీ తాగేసి కాఫీ కప్ని టేబుల్పై పెడుతుంటే, సార్ సార్ అక్కడ పెట్టకండి, ఇదిగో ఈ ట్రేలో పెట్టండి అని ట్రేలో పెట్టించుకుంటుంది. అలా తాగిన ఒక్క నిమిషానికే అతనికి గుండెపోటు వస్తూ ఉంటుంది. ఇక మీరు ఎప్పటికీ శరత్చంద్ర అయ్యగారిని కలుసుకోలేరు, ఎందుకంటే మీరు తాగిన కాఫీలో నేను చైనా విషాన్ని కలిపాను. ఇప్పుడు మీరు గుండెపోటుతో చచ్చిపోతారు. విషం కలిసిందని శవ పరీక్షలో కూడా రాదు, ఎందుకంటే ఇది చైనా విషం కదా. ఒక్క రక్తపు చుక్క కూడా మీ నోట్లో నుండి రాదు. మీరు గుండెపోటుతో పోయినట్లు మాత్రమే శవ పరీక్షలో తేలుతుంది. అసలు దారిలో కలిసిన అపూర్వ అమ్మగారి మాట విని ఉంటే మీరు ప్రాణాలతో ఉండేవారు కదా. ఇప్పుడు విననందుకు చూడండి ప్రాణాలు ఎలా కోల్పోయారో అని ఆవిడ చెప్తూ ఉంటుంది. నిన్ను చంపేస్తానంటూ ఆ ఇన్స్పెక్టర్ గుండె పట్టుకొని ఇంకో చెయ్యి ఆవిడ గొంతు దగ్గర పెడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. ఏమీ తెలియనట్లు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి మట్టి గాజుల్ని కూడా చేతులకి వేసుకొని తాను తీసుకొచ్చిన సామాను మొత్తం కూడా సర్దుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అపూర్వ దగ్గరికి వచ్చి, నన్ను ఆశీర్వదించండమ్మా అని అపూర్వ కాళ్ళు పట్టుకుంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ, నువ్వు నా రత్నానివి కదా, నాతో పాటి నేను కలకాలం ఎలాగైతే సంతోషంగా సుఖంగా ఉంటానో నువ్వు కూడా అలాగే ఉండాలి అని అపూర్వ ఆశీర్వదిస్తూ ఉంటుంది. అమ్మా ఇది మీరు నిలబెట్టిన ప్రాణాలు కదా, మీకోసం నేను ఏమైనా చేస్తానమ్మా అని ఆవిడ అనడంతో, నీ మాట తీరులో ఏమీ మార్పు లేదు, ఎందుకంటే నువ్వు నా మనిషివి కదా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావని నాకు తెలుసులే అని అపూర్వ అంటుంది. ఏంటమ్మా ఎందుకు పిలిపించారు, మళ్ళీ ఏదైనా మర్డర్ చేయాలా అని అడగటంతో, లేదే నువ్వు చేసిన మర్డర్తోనే తలనొప్పి ఎక్కువైపోయింది అని అపూర్వ అంటుంది. ఏంటమ్మా పోలీసులకి ఏమైనా అనుమానం వచ్చిందా చెప్పండమ్మా అని టెన్షన్ పడుతూ అడగటంతో, లేదే పోలీసుల కంటే ఎక్కువగా మా ఆయనకే డౌట్ ఎక్కువగా ఉంది. ఆ శోభాచంద్రది మర్డర్ అని కన్ఫర్మ్ అయిపోయి పోలీసుల్ని ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళు వెతుక్కుంటూ నా దగ్గరికి ఎక్కడ వస్తారో అని నాకు భయంగా ఉంది అని అపూర్వ అంటే, అమ్మ ఒక పని చేసేదా, ఆ ఇన్స్పెక్టర్ని చంపింది నేనేనంటూ వెళ్ళి సరెండర్ అయిపోతాను అని రత్నం చెప్పటంతో, లేదు నువ్వు వెళ్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను దొరికిపోతాను కదే అని అపూర్వ అంటుంది. లేదమ్మా ఆ ఇన్స్పెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, అందుకే చంపేశానని చెప్తాను, అంతకుమించి ఒక్క మాట కూడా చెప్పను, మీ గురించి అసలు బయట పెడితే కదా అని రత్నం అంటే, అవసరం లేదు కానీ అసలు నేను ఆ శోభాచంద్రన్ చంపుతున్నప్పుడు ఒక వీడియో రికార్డింగ్ అయిపోయింది, అది కాస్త ఒక బొమ్మలో ఉండిపోయింది అని చెప్పడంతో, అయితే నలుగురిని చంపైనా ఆ వీడియోని నీకు తీసుకురావాలి అంతే కదమ్మా అని రత్నం అంటుంది. అది కాదే, నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా అడుగుపెట్టి ఆ బొమ్మలో ఉన్న ఆ వీడియో కెమెరాని తీసుకురావాలి అని బొమ్మను చూపిస్తూ ఉంటుంది. సరేనమ్మా ఆ ఇంటికి పని మనిషిగా వెళ్ళి ఈ బొమ్మని ఇట్టే తీసుకొస్తాను చూస్తూ ఉండు అని రత్నం వెళ్ళిపోతుంది. తర్వాత పూరి ఇల్లు చిమ్ముతూ ఆ బొమ్మ కింద పడిపోవటంతో ఇందులో ఏదో ఉందే అని బొమ్మని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. మరి వీడియో కెమెరాలో ఉన్న ఆ వీడియోని పూరి చూసేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.